శివయ్యా, ఏమిటయ్యా అలా చూస్తున్నావు? వీడెవరా అని ఆలోచిస్తున్నావా? ఆశ్చర్యపోతున్నావా? నేను శివ, నీ భక్తుణ్ణి, నిన్ను మనసారా నమ్మిన నీ భక్తుణ్ణి. నీ ఆలయంలోనే నా పార్వతి మెడలో 3 ముళ్ళు వేసిన నీ పిచ్చి భక్తుణ్ణయ్యా. నీ కటాక్షం కోసం కాచుకున్న నీ కాలి దగ్గర విభూతిని శివ. కానీ ఈ భక్తుడికి, ఈ వెర్రి భక్తుడికి నీవిచ్చిన వరాలేమిటి? ఆ రోజు నా భార్య తన్ను కాపాడమని వెర్రిగా అరిచినప్పుడు ఆ కేకలు నీ కైలాసానికి వినిపించలేదు. తల్లి చేసే రోదన విని కుక్క పట్టి ఏడ్చిన నా బిడ్డ ఏడిపోయినా విని నీ మనసు కరగలేదు. కోర్టులో న్యాయం కోసం నేను చేసిన ఆర్తనాదం నీ శంఖారావంలో కలిసిపోయింది. నా భార్య శవాన్ని నీ వల్లకాటిలోనే తగలబెట్టాను. ఆ బూడిది నీ ఒంటికి రాసుకున్నావు. గుర్తు తెచ్చుకో. నీకు గుర్తు రాదులే. ఎందరో అమాయకుల బూడిదను నీ ఒంటికి రాసుకున్న నీకు నా భార్య బూడిద ఎలా గుర్తుంటుంది? నీకు గుర్తు రాదు. రాక్షసులకు వరాలిచ్చే నువ్వు మనుషుల్ని మరిచి రాక్షసుడిగా మారిపోయావు. నన్ను మరిచిపోయావు. నాకు అన్యాయం చేశావు. నువ్వు పీకివాడివి. పిశాచాల మధ్య తిరిగే నువ్వు ఆ కిరాతకులకు భయపడ్డావు. నాగుమాములను ధరించే నువ్వు ఆ దుర్మార్గులు కక్కే విషానికి వణికిపోయావు. అందుకే రాయిలా మారిపోయావు. ఇప్పుడు నువ్వు చేయలేని పని నేను చేస్తాను. భగవంతుడిగా నువ్వు చెప్పలేని తీర్పును మనిషిగా నేనిస్తాను. శివా. ఒక్కసారి నా కళ్ళల్లోకి చూడు. నీ 3వ కంటి మంటలు కనిపిస్తాయి. నీ భక్తుడి గుండెల చప్పుడులో నీ శివతాండవ ధ్వని వినిపిస్తుంది. నాకు అన్యాయం చేసిన ఆ 3 కపాలాలను తెచ్చి వల్లకాడులో నువ్వు ఆడుకోవడానికి బహుమతిగా ఇస్తాను. 20 ఏళ్లుగా చెయ్యని నేరానికి నేను జైల్లో అనుభవించిన ఆవేదన, అణుచుకున్న ఆవేశం, దాచుకున్న కసి ఒక్కసారిగా నీ డమరక శబ్దంలా, నీ నందికేశుడి రంకెలా, నీ 3వ కంటి మంటలా మారుస్తాను. ఆ కిరాతకుల పేగులు తిచ్చి నీకు నైవేద్యం పెడతాను. మారణ హోమం చేస్తాను. ఏమిటి శాస్త్రి గారు, మీరు చెప్పేది నిజమా? అవును బాబు గారు, నా చెవులారా విన్నాను. ఈ పట్టణంలో ప్రముఖులైన వ్యక్తులు 3 చంపుతారని ఆ సదాశివుడికి ఎంతో ఆవేశంగా చెప్పుకున్నాడు. ఎవరైనా పిచ్చివాడేమోనండి. కాదమ్మా, ఆ కంఠంలో దీక్ష పట్టుదల ఉన్నాయి. మీరు ఆ వ్యక్తిని గుర్తుపట్టగలరా? కష్టం బాబు, చీకట్లో కదిలిపోతుండగా చూశాను. ఆ విచిత్ర వ్యక్తి ఎవరో? శివాలయంలో శివుని ఎదుట తను చేయబోయే హత్యల గురించి ఎందుకు అలా చెప్పుకుంటున్నాడో అర్థం కావడం లేదు. సార్, ఇది పెద్దగా ఆలోచించాల్సిన విషయమేం కాదు. హత్యలు చేయబోయే ముందు ఏ నేరస్తుడు అలా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అవును, వాడెవడో మన డిపార్ట్మెంట్ ని ఫూల్ చేశాడు. ఆ వ్యక్తి మాటలు అర్థం చేసుకోలేకపోతే మనం నిజంగానే ఫూల్స్ అవుతాం. వాట్ యు మీన్? పూజారి చెప్పిన విషయం మన న్యూస్ పేపర్స్ లో ప్రకటిద్దాం. అది చూసి ఆ వ్యక్తికి పూజారి మీద ద్వేషం పెరుగుతుంది. తన ఆలోచనను బయట పెట్టాడనే కోపంతో ఆ వ్యక్తి పూజారిని తప్పకుండా అటాక్ చేస్తాడు. ఆ అవకాశం కోసం ఎదురు చూస్తున్న మనం అతన్ని అరెస్ట్ చేస్తాం. ఓరప్ప నువ్వు ఎవరిని మర్డర్ చేద్దామని చూస్తున్నట్టున్నా? భూపతి ఎక్కడ? ఏందప్పా నువ్వు అట్టా గుడ్డెరు చేస్తే భయపడతానుకున్నావా? నేను మర్డర్ చేసి మంచిలు తాగుతానప్పా, నాతో ఇట్టుకోమాక. ఏది రివాల్వర్ ఎక్కడిట్టాను? కాలుస్తావా ఏందప్పా? పేరుద్దది. చంపవలసింది నిన్ను కాదు, ఆ భూపతి గాండి. చెప్పు, వాడెక్కడున్నాడు? చెప్తానప్పా. భూపతి గాలిలో లేసి సింగపూర్ పోయాడప్పా. హలో, ఇది 1 2 3 4 5 అప్ప. సింగపూరు 5 6 7 8 9 అప్ప. అక్కడ మా అప్పుడు వాళ్లే.
సార్ ఎస్ మీతో పర్సనల్ గా మాట్లాడాలని ఎవరో సిబిఐ ఆఫీసర్ వచ్చారు సార్. సిబిఐ ఆఫీసరా నా కోసమా? అవును సార్, వారి పేరు అర్జున్ సింగ్ అట. అర్జున్ సింగ్? ఎస్ ఐఎమ్ అర్జున్ సింగ్ ఫ్రమ్ ఢిల్లీ. ఏఎస్పి కళ్యాణ్ నువ్వే కదూ? ఎస్ సార్. నైస్ టు మీట్ యు మై బాయ్. థ్యాంక్ యూ సార్. ఎస్పి ప్రకాష్ నువ్వే కదూ? ఎస్ సార్. ఇప్పుడు ఎస్పీ అయినా 20 సంవత్సరాల క్రితం ఎస్ఐవి. సర్వీస్ లో మెరిట్ లేకపోయినా, ఎప్పుడు ఏ కేసు సాల్వ్ చేయకపోయినా సరాసరి సడన్ గా ఎస్పీ అయిపోయావు. రేపు ఐజీ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. వెల్, ఈ సిటీలో నీకు ఎన్ని బంగళాలున్నాయి? 10. ఈ స్వగ్రామంలో నీకు ఎన్ని వందల ఎకరాల పొలాలున్నాయి? 200. బ్యాంకులో నీ క్యాష్ బ్యాలెన్స్ ఎంత? 12 lakhs. నీ భార్య దగ్గర ఉన్న బంగారం 3 kgs. Am I correct? అవును, ఒక సామాన్యమైన ఎస్ఐని ఈ ఎత్తుకి ఎదిగావంటే ఎలా? లంచాలు ఇచ్చావా? మంచాలు మార్చావా? మోసాలు చేసావా? లేక కుట్రలు పన్నావా? ఒకటి కాదులే, ఇవన్నీ కలిపి నిన్ను ఈ రోజు ఈ స్థితిలో నిలబెట్టాయి. బట్ ఒక విషయం తెలుసా? నువ్వెక్కిన ప్రతి మెట్టికి సాక్ష్యం ఈ ఫైల్లో ఉంది. సార్, అనవసరంగా నా మీద అపవాదులు వేస్తున్నారు. Shut up! ఈ ఫైల్లో ఉన్న ప్రతి అక్షరం అక్షరాల నిజం. నీ సంగతి సెంట్రల్ అంతా తెలిసిపోయింది. నిన్ను అరెస్ట్ చేయడం అంత బాగుండదు. పెద్ద ఆఫీసర్వి అయినా నువ్వు ఆ స్థితి తెచ్చుకోవనుకుంటాను. సార్, మనం ప్రైవేట్ గా మాట్లాడుకుందాం. నా జీప్లో వెళదాం రండి. ఓకే, నాకు కావాల్సింది అదే. రండి. సార్, నేను మీతో వస్తాను. నో, డిపార్ట్మెంట్ కి సంబంధించిన కొన్ని ముఖ్య విషయాలు మేము డిస్కస్ చేసుకోవాలి. రండి. కుర్రవాడివి, నువ్వు వినకూడనివి, చూడకూడనివి, తెలుసుకోకూడనివి చాలా ఉన్నాయి. గుడ్ లక్. థ్యాంక్ యూ. ఏమన్నావో ఏం విన్నానో, కన్నులతో మాట్లాడే భాషే వేరు. ఏదో మాయా చేసావయ్యా, మనసులతో పాటాడే రాగం వేరు. చిన్ని చిన్ని ఆసే సిరి వెన్నెల్లో నా పూసే, గుండెల్లో నీ ఊసే ఒక భాసే చేసే. గుచ్చే చూపుల్లో నా రవిచ్చే నవ్వు